జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ కసరత్తు. మృత్యుకాసులకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్యలో పర్యటించారు. గర్భగుడిలో కొలువైన బాలరాముడిని దర్శించుకున్నారు. ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే ప్రమాణమన్నారు. అయోధ్య భవిష్యత్తులో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని, ఆధ్యాత్మిక విలువలను నిర్మించడంలో అయోధ్య ఆలయం చాలా కీలక పాత్ర పోషించబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రాజంపేటను కడపలో కలిపి రాయిచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో 29కి పెరగాల్సి ఉన్న జిల్లా సంఖ్య తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో వీటిపై చర్చించనున్నారు సీఎం. ఏపీలో మత్స్యకారులకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పశ్చిమ గోదావరి జిల్లాలో పెదమైన వాణిలంకలో పర్యటించిన ఆమె జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అభివృద్ధికి రాజమార్గం విద్య ఒక్కటేనన్నారు. విద్య, క్రీడలపై యువత ఫోకస్ చేయాలని, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పెదమైన వాణిలంక తీర ప్రాంతంలో రక్షణ గోడను శరవేగంగా నిర్మిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న ఈ గ్రామానికి అన్ని వసతులు సమకూర్చుతున్నారు. సముద్రపు అలలతో గ్రామం కోతకు గురి కాకుండా కొత్త టెక్నాలజీతో గోడను నిర్మిస్తున్నారు. తిరుమల అలిపిరి నడకదారి 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. నడకదారిలో భక్తులు అస్వస్థతకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స చేయించడానికి వీలుగా 7వ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చైర్మన్ తెలిపారు. రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. చీఫ్ కమిషనర్, 4 కమిషనర్ల ఎంపిక పూర్తయింది. చీఫ్ కమిషనర్ గా హైకోర్టు న్యాయవాది వజ్జా శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు. కమిషనర్లుగా 3 న్యాయవాదులను ఎంపిక చేశారు. అనంతపురానికి చెందిన గాజుల ఆదన్న, కడపకు చెందిన రవి యాదవ్, విశాఖకు చెందిన పిఎస్ నాయుడును ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్థోపెడిక్ వైద్యులు స్థానికంగా ఉండే ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ లో దాదాపు 100 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకోవడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉందని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. సర్కార్ వైఖరితో రేపు ఏం జరుగుతుందో, ఏం చేస్తారో అన్న ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ఇంకా తప్పు తెలుసుకోవడం లేదని పేర్ని నాని అన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలని సూచించారు. విశాఖ సింహాచలం దేవస్థానంలో సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు మొదలు కానున్నాయి. దాదాపు 50,000 మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300, 500 టికెట్లను విక్రయిస్తున్నట్టు వివరించారు.